అనకాపల్లి జిల్లాలో ఏపీపీసీ చీఫ్ షర్మిల పర్యటించారు. నర్సీపట్నం ములగపూడిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆమె ప్రజలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను నేతలు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు షర్మిలకు తెలిపారు. జరిగిన అన్యాయం కోసం మీ వెనకాల ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రభుత్వ వైఖరిపై షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. ఉద్యోగాల పేరుతో యువతను జగన్ మోసం చేశారని మండిపడ్డారు. మద్యపానం నిషేధం అని చెప్పి ప్రభుత్వమే మద్యం అమ్ముతుందని షర్మిల విమర్శించారు. వీళ్ళేంటంటే అధికార పక్షం ప్రతిపక్షం బీజేపీకి భయపడిపోయి ఉచ్చపోసేసి భయపడిపోయి ఒక్క నాయకుడు కూడా మేము 108 రోజులు బట్టి ధర్నా చేసిన ఒక్కడికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నాయకులకి దమ్ము లేదు, సత్తా లేదు, భయపడిపోయి కేంద్ర ప్రభుత్వాన్ని భయపడిపోయి ఒక్కరు కూడా కనీసం మాకు ఏంటి కష్టం అనేది కూడా చూడటానికి రాలేదు. మీ ఆధ్వర్యంలో మన సుందరబేశ్వరరావు గారు, జిల్లా ప్రెసిడెంట్ బొట్టి శ్రీనివాస గారు, గంగాధర్ గారు అందరూ వచ్చి చూశారు. కానీ మిగతా జనసేన పార్టీ నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ భయపడిపోయి రాలేదండి మేడం. పోలీసులు కూడా రాలేదు. కలెక్టర్ గారికి 50 కంప్లైంట్లు ఇచ్చాం. చేతగాని కలెక్టర్ నిజంగానే అడిగితే కలెక్టర్ సస్పెండ్ చేయాలి. అంత దారుణం. వీళ్ళందరూ జీతాలు తీసుకునేది ఎందుకు? ప్రజల కష్టాలు కనీసం చూడటానికి వచ్చే దమ్ము లేదు. ఇంటెలిజెన్స్ పోలీసులు గంట కూడా ఫోన్ చేస్తారు, కానీ పరిష్కారం మాత్రం రాదు. మేమైతే చాలా కష్టాల్లో ఉన్నాం మేడం.